పాఠశాల తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ గారైనటువంటి జానిమియా గారికి ఎంతో ఓపికతో మీ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో మేము పిలవగానే మేము ప్రోగ్రాం చేస్తున్నామండి మీరు రావాలి అని చెప్పేసి మేము అలా కబురు అందించగానే వచ్చినటువంటి ఇంతమంది తల్లిదండ్రులకి అలాగే మా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా మాతృదేవోభవ పితృదేవోభవ కార్యక్రమానికి స్వాగతం. కూరగాయలు తీసుకురండి, తీసుకొస్తేనే రేపు పొద్దున అమ్మాయికి బాక్స్ కట్టాలి, అబ్బాయికి బాక్స్ కట్టాలి. అమ్మ 4 గంటలకే లేస్తుంది, 4 గంటలకు లేచి క్యారేజీలు కట్టాలి, బాక్సులు మీకు కట్టి పంపించాలి. అలా పంపించాలి అంటే ఆవిడ ఎంత కష్టపడాలి. 4 గంటలకు లేగాలి. మీరు ఎప్పుడు చక్కగా బస్సు ఇంకో అరగంటలో వస్తానని లేస్తారు. మీరు ఇంకో అరగంటకి బస్సు వచ్చిందనగా వెళ్ళిపోయి అలా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ అని రెడీ చేసేస్తారు మమ్మీ. అదొకటేనా? మధ్యాహ్నం అమ్మాయి ఏం కూర తింటుందో, బెండకాయ కూర వండుతుందో తింటుందో తినదో, మా అమ్మాయికి ఇది నచ్చదు. బీరకాయ కూర మా నాన్న నా కోసం ఇంత చేస్తున్నారు, మా అమ్మ నా కోసం ఇంత చేస్తున్నారు. నా డ్యూటీ ఏంటి ఇప్పుడు, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నన్ను వాళ్ళు ఎందుకు స్కూల్కి పంపిస్తున్నారు? నేను చదువుకోవడానికి పంపిస్తున్నారు. వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా సరే వాళ్ళు అసలు చెప్పరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది ఏ రోజు కూడా మీతో డిస్కస్ చేయరు. ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మీతో చెప్పారా? చెప్పేసి ఏ తల్లి తండ్రి కూడా పిల్లలతో సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విషయాన్ని మీతో డిస్కస్ చేయరు. అర్థమవుతున్నా? మీరేమైనా చెప్తారేమో విందామని చూస్తారు. అర్థమవుతున్నా? మీరేమైనా చెప్తే వెంటనే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ వస్తుంది, సార్ ఏంటి ఈరోజు మా అమ్మాయిని ఏదో అన్నారట. క్లాస్ టీచర్కి ఫోన్ వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు చూడండి, వాళ్ళ పిచ్చి ప్రేమ అనమాట అది. మా అమ్మాయిని ఎవరో ఏదో అన్నారు, మా అబ్బాయిని ఏదో ఎవరో అన్నారు. అర్థమవుతుందా? వాళ్ళకి కోపం. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద బాండ్ ఏంటంటే అమ్మ నాన్నే. బ్రదర్స్ సిస్టర్స్ కూడా కాదు, అమ్మ నాన్న మిమ్మల్ని సేవ్ చేస్తారు, మీ వెనకాల నిలబడతారు వాళ్ళే. కాబట్టి వాళ్ళు మీకు ధైర్యం, మీ వెనక ఉండి నడిపించేటటువంటి శక్తి అనమాట అమ్మ నాన్న. కాబట్టి వాళ్ళని మీరు ఎప్పుడు అశ్రద్ధ చేయరు దయచేసి. వాళ్ళు మిమ్మల్ని నుంచి కోరుకునేది, ఈ వయసులో మీ నుంచి కోరుకునేది చదువే. మీరు చదువుకోవాలి, మంచి పాఠశాలలో జాయిన్ చేసాం, మీరు చదువుకోవాలి, కష్టపడాలి, మంచి భవిష్యత్తులు మీరు చూడాలి అని చెప్పేసి. అర్థమవుతుందా? మేము కష్టపడుతున్నాం, మా పిల్లలు ఇలా కష్టపడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా వాళ్ళు కష్టపడుతూ, అర్థమవుతుందా, వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళు వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మన తెలంగాణ గ్రామర్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అమ్మ నాన్న పట్ల గౌరవ మర్యాదలు, ప్రేమ అభిమానాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి, ఈ పాఠశాలలో పనిచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందండి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. మన సభాధ్యక్షులైనటువంటి తెలంగాణ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, మా విద్యార్థుల తల్లిదండ్రులు మా ఆహ్వానం అందించి ఈ కార్యక్రమానికి మీ పనులన్నింటినీ పక్కన పెట్టుకొని సమయం తీసుకొని ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ ఈరోజు మాతృదేవోభవ పితృదేవోభవ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతిస్తున్నాను. ఈ ఆలోచన మా కాలేజీ ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ గారికి రావడం, మొత్తం టీచర్స్ అందరూ, మొత్తం అంత కాలేజ్ స్కూల్ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళు ఇలా చెయ్యాలని వాళ్ళకు ఒక ఆలోచన రావటమే చాలా మంచి శుభసూచకం. ఎందుకంటే ఈ కార్యక్రమం చేసేది మేము ఏదో చేసిన 10 కార్యక్రమాలు ఏదో ఒక కార్యక్రమం చెప్పుకోవడానికి చేయట్లేదు. మేము చేసేది ప్రతిదీ నమ్ముతాం, మనసా వాచా కలిగి. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు కన్నా శుభమైన రోజు, ఈ రోజు కన్నా పవిత్రమైన రోజు మాకు ఇంకొకటి ఉండదు. ఒక స్కూల్ చైర్మన్ గానే కాకుండా ఒక తల్లి కొడుకుగా, ఒక తండ్రి కొడుకుగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా నేనే కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించి
ఆరాధించి వాళ్ళ దేవుళ్ళ కోసం వాళ్ళ దగ్గర నిలబడటం, అదే ప్రేమతో సుఖంగా సంతోషంగా అభివృద్ధికి రావాలి అని ఏ ప్రేమ ఇవ్వలేని, ఏ వ్యక్తి ఇవ్వలేని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమతో తల్లిదండ్రులు పిల్లల్ని ఆస్వాదించే ఆ ఘటన, ఆ సన్నివేశం ఎంతమంది జరుగుతుందో చూడటానికి, ఎంతమంది జరుగుతుందో చేయడానికి. మేము మొదటి చెప్తున్న మా ఆలోచన విలువలతో కూడిన విద్య. విలువలు అంటే ఏమిటి? విలువలు అంటే రూపాయి విలువ కాదు, ఆస్తి విలువ కాదు. మానవ సంబంధాలు ఏమిటి? కొడుకుగా పిల్లలుగా మా బాధ్యత ఏమిటి? తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? తోబుట్టుల పాత్ర ఏమిటి? సమాజంలో మా పాత్ర ఏమిటి? సమాజం పట్ల మా బాధ్యత ఏమిటి? మేము ఎలా ప్రవర్తించాలి, ఇది నేర్పించాలి. వీటితో పాటే వాళ్ళకు విద్య నేర్పించాలి. చదువు ఒక ఉద్యోగం కోసం, సంపాదించడం కోసం కాదు. సంపాదించడానికి చదువు అవసరం లేదు. మీకు తెలుసు, ఎంతో మంది తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా కోటీశ్వరులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చదువు సంపాదించడానికి కాదు, చదువు మానవ ఆకారంలో ఉన్న ఆకారాన్ని మనిషిగా, ఒక మానవుడిగా, ఒక సంఘజీవిగా తయారు చేయడానికి, ఒక బాధ్యత గల విద్యార్థిగా, పౌరుడిగా తయారు చేయడానికి కావాల్సిన చదువు. ఆ కార్యక్రమంలో అది సంపాదించడానికి పనికొస్తుంది, మంచిది, రావాలి కూడా. తల్లిదండ్రుల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? మనం ఎవరైనా తల్లిదండ్రుల గురించి మనం ఏమైనా మాట్లాడగలం? కష్టం, చాలా కష్టం. ఎక్కడి నుంచి వచ్చేది? అన్నం పెట్టేది. అది తల్లి. కాబట్టి తల్లిదండ్రులు విలువ తెలుసుకోండి, గౌరవించండి. రేపు పాత్రలు మారుతాయి. వాళ్ళ స్థానంలోకి మీరు వస్తారు, మీ స్థానంలోకి మీ పిల్లలు వస్తాయి. ఈ సాంప్రదాయం ఇలాగే జరగాలి. ప్రేమ లేకుండా సృష్టి అవ్వదు. తల్లిదండ్రులు ప్రేమ లేకుండా మనమే లేము. అసలు తల్లిదండ్రులు ప్రేమకు ప్రత్యేకమే కదా పిల్లలు. కాబట్టి మా విద్యార్థులందరికీ ఈ విలువ తెలియాలి, ఈ సాంప్రదాయం వాళ్ళలో డెవలప్ అవ్వాలి. ఉద్దేశంతో ఈ సభలో ప్రిన్సిపల్ గారు చెప్పగానే చాలా మంచి కార్యక్రమం. నేను స్వయంగా తప్పకుండా అటెండ్ అవుతాను. ఇక్కడికి వచ్చాను. వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ గారికి, మా టీచర్స్ గారికి, మన మీడియా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం. తల్లిదండ్రులు దేవుడితో సమానం. దేవుడు దేవత తర్వాత, ముందు తల్లిదండ్రుల తర్వాతే ఎవరి స్థానమైన పిల్లలకి. మనం పిల్లల చైల్డ్హుడ్ అంటే ఆ పిల్లల స్టేజ్ నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళని కాబట్టి మన తల్లిదండ్రుల విలువ ఏంటో మనకు తెలుసు. అలాగే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో కూడా ఈ పిల్లలకి తల్లిదండ్రుల విలువ తెలియాలి. అంటే అందరికీ తెలియట్లేదా అంటే తెలుస్తుంది. కానీ కొంతమందికి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో, తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేస్తున్నారో అనేది కొంతమందికి అర్థం అవ్వట్లా. ఎందుకంటే ఏం చేసావు నువ్వు మా కోసం అనేటువంటి క్వశ్చన్ ఈ రోజుల్లో తారసపడుతూ ఉంటుంది. కానీ ఏం చేశావు అనే దానికంటే ముందు వాళ్ళకి కొత్త ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళకి ఒక చిరునామా ఇచ్చినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళకి జీవితం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని గౌరవించటం, వాళ్ళ పట్ల గౌరవం, బాధ్యత కలిగి ఉండటం పిల్లలుగా మీ బాధ్యత. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో చదువు అనేది 4 గోడల మధ్య నేర్చుకునేవి, కానీ విలువలు అనేవి సమాజంలో చాలా ముఖ్యమైనటువంటివి. మనిషి మనుగడ సమాజంలో కొనసాగాలి అంటే దానికి కొన్ని వాల్యూలు ఉన్నాయి, కొన్ని విలువలు ఉన్నాయి, నైతిక విలువలు. ఆ విలువలు ఉంటేనే మనిషి ఒక గొప్పవాడిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా సమాజంలో నిలబడగలుగుతాడు. మీ అందరికీ తెలిసిన సామెతే కదా, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి కదా. చదువు ఎంత నేర్చుకున్నప్పటికీ, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని డిగ్రీలు, ఎన్ని పట్టాలు చేతపట్టుకున్నప్పటికీ కూడా మన దగ్గర సంస్కారం లేకపోతే మాత్రం ఆ చదువుని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అది ఎవరికి ప్రయోజనకరంగా ఉంటున్నారు అది అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది.
కాబట్టి ఇప్పుడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు కాబట్టి సార్ చెప్పినటువంటి విషయాలు మీ అనుభవంలోకి రాకపోవచ్చు. కానీ ఒకనాటి పరిస్థితులు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయని మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. మీ తల్లిదండ్రులు ఆ ఏజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ఇప్పుడు మన అసలైనటువంటి కార్యక్రమానికి వెళ్ళబోయే ముందుగా తల్లిదండ్రుల రుణం తీర్చుకునేటువంటి భాగ్యం ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే జీవితంలో చూడు ఒకసారి మురళి అంటే చూడండి తర్వాత డాడీకి వెళ్ళరా ఒకసారి డాడీకి వెళ్ళరా ఒకసారి డాడీకి వెళ్ళి వచ్చి కూర్చో సార్ 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 ఒకసారి ఒకసారి సార్ ఒకసారి Kanda
హలో చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబి గౌతమి నీవెన్న రంగి వెలుగుతోంది నా గుండెలోకి నీవు సోలోనే ముసురాడుతోంది ఆరారి Respected dignitaries, teachers, parents, and everyone. I am Gautami from 10th class. I wanted to express my thankfulness and gratefulness towards my parents, especially my father, Prabhakar Reddy, who is a hardworking man and a truthful man with a lots of love, and he supports me and my brother even in a hard situation or even a worse situation. I wanted to thank my father for everything, and about my mother. She's my everything, and she suggests me when I need some suggestions. And lastly, I wanted to make them feel proud. And lastly, our Janaki madam, who is the second mother to us, who takes care of us in the hostel, and who makes us feel very grateful, and I wanted to thank everyone in my life for coming. సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నా కన్నులకి ఒకసారి నువ్వే కదా ఇద్దరు చూడండి ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒకటి విలువైనదిగా ఉంటుంది. నా జీవితంలో నా తల్లిదండ్రులే నాకు విలువైన వాళ్ళుగా భావించాను. ఈ విలువను నేను నా జీవితంలో ఎప్పటికీ కోల్పోకూడదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్వేష్ ఫాదర్ రమేష్ గారు అండ్ నిర్మలా గారు త్వరగా సేమ్ దగ్గరికి రావాలి. చూడండి హీరోయిన్ అయినా
అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. చిన్న ఒకసారి చూడండి. నెక్స్ట్ ఉమాశ్రావణి రెడీగా ఉండాలి. 9th సెక్షన్ ఉమాశ్రావణి. అరుణ్ కుమార్ గారు, శ్రీలక్ష్మి గారు. ఇప్పుడే కదా ఇంటిదే నీట్గా చూడండి ఒకసారి నచ్చుతుంది. చూడండి. ఉమాశ్రావణి 9th క్లాస్ ఉమాశ్రావణి, అరుణ్ కుమార్ గారు అండ్ లక్ష్మి. ఎస్కే జాస్మిన్ వాళ్ళ గారు వచ్చారండి. నెక్స్ట్ సాయి శరణ్య 9th క్లాస్ సురేష్ గారు. చూడు శ్రావణి. సాయి శరణ్య తర్వాత నెక్స్ట్ 10th క్లాస్ కార్తీక పేరెంట్స్ రెడీగా ఉండాలి. కృష్ణారెడ్డి గారు, మనీష గారు. అలాగే 4th క్లాస్ తల్లి సహస్ర. క్లియర్గా మంచిగా. డాడీని పట్టుకో కొంచెం ఫ్రీ అవుతూ. ఓకే దగ్గరికి ఉండు. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నాది దారి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోని నీవు సోలోనే ముసుగాడుతోంది నన్ను
నాటికైన చేరాలి నీ దారి. కార్తీక తర్వాత నెక్స్ట్ తరుణి పేరెంట్స్ తరుణి 9 తరుణి కృష్ణయ్య అండ్ ఉదయలక్ష్మి గారు ఆదిరి కృష్ణయ్య గారు అండ్ ఉదయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నానికి జాబి నీరన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగి. కంచి వరన జారే తడి చినుకును సైతం సిరి కడుపున వాచే చిత్తం. చూడండి ఓకే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా తండ్రి దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కవిది పెడుతుంది ముద్దగా తనలారి పేదలోని సరిగమ పంచుతుంది చిన్నారి తల్లి నా నింగి జాబి నీ వెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగి. నీ ఊసులోనే ఉసురాడుతోంది మన ఊపిరి. కాలాలు దాటి నాటికైన చేరాలి నీ దారి. తరుణి తర్వాత నెక్స్ట్ హరిప్రియ 9th క్లాస్ హరిప్రియ. My name is Kartika. I am from 10th class. Today I am going to say few words about my parents. My parents are equal to God and Goddess to me because they sacrificed their entire life for me. ముందుగా ఇక్కడకు తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ గారికి అలాగే ఇస్మాయిల్ గారికి స్టాఫ్కి నా కృతజ్ఞతలు మమ్మల్ని ఆహ్వానించినందుకు. ఇలాంటి ప్రోగ్రామ్ చేసి పిల్లల యొక్క మనోభావాలు ఉద్దేశాలు చాలా అద్భుతంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న ఇస్మాయిల్ గారికి నాకు కృతజ్ఞతలు. అందుకే సార్ మీకు బెస్ట్ ప్రిన్సిపల్ ఎంపిక చేశారు కూడా. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మీ చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మంచిగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగి. నీ ఊసులోనే ఉసురాడుతోంది హరిప్రియ తర్వాత ఎస్కే జాస్మిన్ 9th క్లాస్. కాలాలు దాటి నాటికైన చేరాలి నీ దారి.
వరన జారే తడిచిన పును సైతం సిరి తడుపుల ఎస్కే సోఫియా, సైవా గారండి, నజ్మా గారు 10th క్లాస్ సోఫియా. రే చిన్ను కొద్ది సైడ్ కుండ్రా. చింగారి ఇల్లిందంటే చిన్నారి మమ్మీ చుట్టూ చూడు వద్దంటే పగలంతా పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చదివు ఎన్నో సునాడి అడుగుడే పన్నెండైనా గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అన్నాడి డాడీ కూతురిలో మరిసే చిక్కు నెక్స్ట్ ఎస్కే జాస్మిన్. చెప్తున్నాను, తల్లిదండ్రులు ఉండంగా వాళ్ళ విలువ తెలుసుకోండి. మా నాన్న బతుకున్నాక నేను అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనుకున్నా, కాకపోతే నేను ఏదో ఇవ్వబోయేసరికి మా నాన్న చనిపోయారు. వాళ్ళు ఉండంగా ఏదైనా విలువ తీసుకొని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నాకు మామైనా డాడీ అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. సాయంత్రం చెప్పినా ఇప్పుడే వెళ్ళాలంటే ఇంకే అమ్మా అమ్మా నీ పాటలు పట్టుకోరా. సార్ మాస్టర్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సోఫియా, మా డాడీ పేరు సైదా, మా మమ్మీ పేరు నజ్మా. మా ఊళ్ళో అందరూ ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం. మా డాడీ పట్టుబట్టి మరి నన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. థ్యాంక్ యూ డాడీ. నేను పక్క ఈ బోర్డ్ ఎగ్జామ్స్ మంచి మార్క్స్ తెచ్చుకుంటా. థ్యాంక్ యూ. వెయిట్ 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 ఇద్దరు నడిపించిన
మనం ఎందుకు చదువుకోలేదు సార్? నేను మా నాన్న గుండె చెప్పుకుంటా కొడుకు ఆడి చేయించుకోవడం కదా అమ్మ కాదడం ఫ్లవర్స్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి మరియు తెలంగాణ ప్రిన్సిపల్ సార్కి అందరికీ స్టాఫ్ అందరికీ అధికారులందరికీ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ పేరెంట్స్ యొక్క బాండింగ్ అనేది తెలిసినందుకు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇంకా విధంగా పిల్లలు మంచి సంస్కారంగా చదువుతో పాటు సంస్కారవంతులుగా కావాలని భావి భారత పౌరులుగా ఉండాలని కోరుకుంటూ చదువుతాను. సునీత గారు 9th క్లాస్ గోపిత అని అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చిన్న కుమార్తెతో మీరు కాలు కడిగి ఇచ్చి మంచి పని చేశారు సార్. లాస్ట్ ఇయర్ చుట్టాలు వచ్చినప్పుడు అట్లా ప్లేస్ తీసుకోమంటే వాడి జీవితంలో నేను ఎవరి కాళ్ళ మీద పడి బతకాలని నేను అనుకోవట్లేదు, ఇంకోసారి అలాంటి పని చేయొద్దనంటే పిల్లల ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి వాస్తవంగా నేను ఆమె ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా ప్లేస్ తీసుకున్నాను సార్. చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం. అట్లనే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంత చక్కటి ప్రోగ్రాం జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. పేరెంట్స్ మీటింగ్ అంటుంటే మామూలుగా మా స్కూళ్ళలో జరిగినట్లే అనుకుంటా కానీ ఇంత చక్కగా చేస్తారని అనుకోలేదు. తెలిసింటే మా మిసేషన్ కూడా తీసుకుని వచ్చేవాడిని సార్. ప్రోగ్రాం ఉందని అంటే మామూలుగా మాట్లాడడానికి కానీ ఏదైనా అకేషన్ టైప్ ఏదైనా చేస్తారు అనుకున్నాం కానీ ఇట్లా మంచి అద్భుతంగా చేస్తారు అనుకోలేదు. February 14th తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు పంచే రోజుగా దీన్ని మార్చి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్. మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దాంట్లో మాతృదేవోభవ, తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టించినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి జానియా గారు తన ప్రసంగంలో మాట్లాడుతూ 2 సెకండ్లు 3 సెకండ్ల పాటు ఆగారు. ఉద్వేగానికి గురయ్యారు, తల్లిని గుర్తు చేసుకున్నారు. అది తల్లి ప్రేమ అంటే. ఆయనకే తన తల్లిని గుర్తు చేసుకొని హృదయాన్ని కదిలింపజేసిందంటే మనమెంత. తర్వాత తండ్రి ప్రేమ అంటే తనికల భరణి గారు ఈసారి వీడియో ప్లే చేసి మనల్ని అందరూ పిలిపించి ఏడిపించారు. వాస్తవంగా మనసు కదిలిపోయింది. వీడియో సినిమాదైనప్పటికీ సన్నివేశం మనసుకు హత్తుకొని పోయేలాగా ఉంది. ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారంటే సార్, మనల్ని చూస్తూ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. మనం మన తల్లిదండ్రులకు అన్నం పెడితేనే వాళ్ళు మనకు అన్నం పెడుతున్నారు. వాళ్ళు 100 రకాలుగా క్వశ్చన్ వేస్తున్నప్పుడు మనం ఓపికతో సమాధానం చెబుతున్నాం. అదే తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేస్తే మనం దానికి ఒక పేరు పెడతాం, చాదస్తామని. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు మన తరానికి రాకూడదని కోరుకుంటున్నాం సార్. మనం మన పిల్లలకి, మన పేరెంట్స్కి మనం చూస్తేనే వాళ్ళు మనం చూస్తారనే ఉద్దేశంతో మా అమ్మ ఆరోగ్యం బాగలేకపోయినా అనారోగ్యంతో ఉంటే నా కొడుకుతో అన్నం పెట్టిస్తున్నా సార్ తనకు. ఎందుకంటే తల్లి ప్రేమ తెలియాలనే ఉద్దేశంతో, తల్లిదండ్రుల ప్రేమ తెలియాలనే ఉద్దేశంతో. ముఖ్యంగా నాకు నా పిల్లల్ని మొదటి గురువు నేనే సార్. నేనే తీసుకెళ్ళా స్కూల్కి. తర్వాత కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ స్కూల్లో నా పనులు నాకు ఎక్కువగా అవుతాయనే ఉద్దేశంతో మా గంగదేపాల గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి విఎంఆర్ పాఠశాల పంపించినప్పుడు ఇంట్లో తల్లి అమ్మ, హాస్టల్లో మరో అమ్మ, అక్కడ ఉన్నటువంటి ఝాన్సీ మేడం గారు. నిజానికి కనుక మీరు ఇద్దరేమో కానీ భగవంతుడు ఇచ్చింది దాదాపు 40-50 మంది ఉండుంటారమ్మా. మీ ఓపికకు చాలా చాలా ధన్యవాదాలు.
అలానే పాఠశాల సిబ్బందిలో అందరూ చక్కగా యువకులే ఉన్నారు. వాళ్ళు కష్టపడేటటువంటి విధానం చూస్తే మా పాఠశాల గారు 7th క్లాస్ బాలచంద్ర. అందరూ టైం సెకండ్స్లలో మినిట్స్లో కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్ మిమ్మల్ని ఎందుకు సెట్ చేసుకున్నానో తెలుసా? ముఖ్యంగా ఈ తెలంగాణ గ్రామర్ స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్ సారే కానీ మేడం గారులే కానీ టీచర్లే కానీ మొత్తం చాలా శ్రమతో ఎంతో కష్టపడుతున్నారు. మొన్న జనవరి 26 కూడా కల్లూరు సెంటర్లో 100 అడుగులు జెండా కట్టుకొని కూడా ఎంతో పేరు పొందారు. ఆనంద భాస్వాలే కానీ వాస్తవంగా నేను చదువుకుందే 5వ తరగతి, తర్వాత 7వ తరగతి చదివిన. ఒక తర్వాత జింపోయింది కూడా అన్నా. సంగం బడికి పోతే ఒక సారు ఒక పాట నేర్పిండండి. అది నేర్పితే జనవరి 27 ఆట పోటీలలో నాకు గెలవకపోయినా కానీ ఆ సారు పెన్సిల్ అని పెళ్లి తలకిచ్చారు. ఆ ఒక్క పాట ఇలా పాడుతున్నా కానీ ఆనందగోపాల్ సార్. అమ్మను మించిన గుడి లేదు, అమ్మను మించిన బడి లేదు, అమ్మ లేకుంటే ఈ లోకమే లేదు, అమ్మ రాకుంటే నాకు అన్నమే లేదు, అమ్మను మించిన గుడి లేదు, అమ్మను మించిన బడి లేదు, అమ్మ లేకుంటే నాకు అన్నమే లేదు, అమ్మ లేకుంటే ఈ లోకమే లేదు. నవ్వులు నేర్పింది నాయమ్మ, నాకు నడకలే నేర్పింది నాయమ్మ, నడకలే నేర్పింది నాయమ్మ, నాకు నవ్వులు నేర్పింది నాయమ్మ. అమ్మను మించిన గుడి లేదు, అమ్మను మించిన బడి లేదు, అమ్మ లేకుంటే ఈ లోకమే లేదు, అమ్మ రాకుంటే నాకు అన్నమే లేదు. కడుపార పాలిచ్చే నాయమ్మ, కళ్ళు తెరవంగానే నాయమ్మ, నాకు కడుపార పాలిచ్చే నాయమ్మ. అమ్మను మించిన గుడి లేదు, అమ్మను మించిన బడి లేదు, అమ్మ లేకుంటే ఈ లోకమే లేదు, అమ్మ రాకుంటే నాకు అన్నమే లేదు. ఈ మాతృదేవ బా గురుగారు మీలాంటి గురుగారు మీ పాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ఎమోషన్ సార్ మనసులో ఉన్న భావాన్ని ఆయన వ్యక్తపరిచారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాట అన్న. సో దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ మదర్. సో రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ గోపీపని కృష్ణప్రసాద్ గారు అండ్ సునీత గారు. స్టూడెంట్స్ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, దయచేసి కూర్చోవాలి. 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరు తిరగద్దు. Next, 9th class
తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి Good afternoon to everyone. This is Suhana. Today I would like to express my love to the superheroes of my life. In the ocean of my love I have for them. Maybe I can't express all of them for them, but I promise you, Daddy, I will make you proud someday. Thank you. నరసింహారెడ్డి గారు పేరు దగ్గరికి రావాలి. పగలంతా పాడి ముట్టైనదే పరిగెత్తే పైలేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే వెలుగొందుతోంది నా గుండెలోగి ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఏకాకి మాదిరి పేరెంట్స్ ఎవరు ఎండకు సమయం పడుతుంది కాబట్టి దయచేసి కూర్చోవాల్సిందిగా సావిత్రి 9th class సావిత్రి 9th class సావిత్రి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రిన్సిపాల్ గారికి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రుల గురించి మాతృదేవోభవ పితృదేవోభవ దేవుడి కంటే ఎక్కువ తల్లిదండ్రులను ఎప్పుడు మరవద్దు. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి
నాకు ముందుగా కరస్పాండెంట్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఇస్మాయిల్ గారికి,
ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు. ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసే సందర్భంలో కొంతమంది పిల్లలకు ఆ దేవుడు చేసిన పాపం కావచ్చు, తల్లి లేదా తండ్రి లేదా ఎవరో ఒకరు కోల్పోయి ఉండొచ్చు. అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఇటువంటి ప్రోగ్రాం చేసినప్పుడు బాధపడతారు. కాబట్టి దాంట్లో భాగంగా మా ఊరి నుంచి వచ్చిన మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబు చనిపోయింది. కాబట్టి వాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇట్లాంటి సందర్భంలో వాడు బాధపడతారని చెప్పేసి నేను వరుసకు మేనమామ అవుతా. మేనమామ అంటే తండ్రితో సమానం కాబట్టి వాడిని ఒకసారి పిలిపించి వాడితో ఈ మాతృదేవో భవ పితృదేవో భవ అనే సందర్భంలో చేయాల్సిందిగా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. నవదీప్ 8th క్లాస్, నవదీప్ మోహన్, నవదీప్ 8th క్లాస్. పండు ముందుగా చైర్మన్ గారు ధన్యవాదాలు సార్. అసలు ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ నుంచి మీ పేరు గుర్తుపెట్టుగా నాకు మర్చిపోయింది సార్. అసలు ఇలాంటి ప్రోగ్రామ్ చేశారు అసలు మీరు. అసలు ఇస్మాయిల్ సార్ పేరు అంటే గుర్తుంది కానీ మీ పేరే మర్చిపోయింది సార్. ప్రతి ఒక్కరు అట్లా ఎమోషన్ టచ్ చేశారు. అసలు కారణాల తర్వాత చూసే అలాంటి సిచ్యువేషన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కనీసం ఇయర్లో ఒకసారి చేస్తారని మేమైతే చేయలేదు సార్. మా తల్లిదండ్రులు ఇప్పుడు కదా వాస్తవం చెప్తున్నా, ఎవరు చేసి ఉంటారు బహుశా దండం పెట్టుకుంటున్నారు కానీ ఇలా అయితే చేసలేదు. వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. మీకు కూడా రుణపడి ఉంటాం మేము కూడా, పేరెంట్స్ కూడా, పిల్లలు కూడా కాదు సార్. నేనైతే చూడలేదు, చూస్తున్నా కూడా లేదు. మిమ్మల్ని ఆదర్శం చూసుకోవాలని కొంతమంది చెప్తారు. నేను కొన్ని స్కూళ్ళలో నేను అందరూ కాకపోయినా కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి నమస్కారం అండి. పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి, మన తెలంగాణ స్కూల్ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి. నేను 94లో గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ చదివానండి. నాతో పాటు 60 మంది చదివారు. 60 మందిలో 50 మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారండి. నేను చదువుకోలేక చదువు మధ్యలో ఇంటర్వ్యూలో నుంచి పారిపోవడం వల్ల నేను వ్యవసాయం చేసుకుంటాను. అదే పరిస్థితి నా పిల్లలు రాకూడదని
ఈ అందులో మా పిల్లలు 6 సంవత్సరాలు వచ్చే లోపల తెలంగాణ స్కూల్లో ఒకటి మొదలు పెట్టారండి. మా బాబు ఏ మధ్య తెలంగాణ స్కూల్లో జాయిన్ చేశాను. అదే నా పాప కూడా 10th క్లాస్ వరకు తెలంగాణ స్కూల్లో జాయిన్ చేశాను. ఈ మధ్య కాలంలో కొద్దిగా తెలంగాణ స్కూలు డౌన్ అయిందండి. అది ప్రిన్సిపాల్ స్టాండర్డ్ లేకపోవడం వల్ల డౌన్ అయింది. నేను ప్రిన్సిపాల్ గారికి కూడా 2-3 సార్లు ఫోన్ చేశాను. సార్ మీరు లేకపోవడం వల్ల స్కూల్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. ఇలాంటి ప్రిన్సిపాల్ని వదిలిపోవడం చాలా దురదృష్టకరం ఉంది. నేను ప్రిన్సిపాల్ గారు 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను. తప్పకుండా వస్తాను సార్, నన్ను తీసుకొస్తారన్నారు. ఇప్పుడు కల్లూరు మండలంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందండి తెలంగాణ గ్రామర్ స్కూల్. కొద్దిగా పొలిటికల్ కానీ తిరుగుతా కాబట్టి పబ్లిక్ మారాడని నాకు తెలుసుకోండి. కల్లూరు మండలంలో నెంబర్ 1 స్థానంలో ఉందండి. ఇలాంటి ప్రోగ్రాంలు చాలా మంచి బాగున్నాయండి. అంతకుముందు 2-3 సంవత్సరాలు ఎలాంటి ప్రోగ్రాంలు స్కూల్లో కాంటాక్ట్ అవ్వలేదు. ఈ సార్ వచ్చిన కానీ మంచి మంచి ప్రోగ్రాంలు చదువుతో పాటు ప్రిన్సిపాల్ సార్తో పాటు మన LKG నుండి 10th వరకు టీచర్లు ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా ఏదో ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకి నా డ్యూటీ అయిపోయిందని టైం పెట్టుకోకుండా పిల్లల మీద మంచి శ్రద్ధ తీసుకున్నారండి. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది చాలా ప్రేమ వాళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. నందించు ప్రేమనంతా
చిన్నారి తల్లి చిన్నారి తల్లి అదేం చిన్న లేదండి నేను లడ్డు లడ్డు తిన్నా తెలంగాణ గ్రామర్ స్కూల్ దగ్గర బాబాయ్ వస్తాను బాబాయ్ వస్తాను ఇస్తాను నాకు జే రోషిని నరసింహారావు స్టేజ్ దగ్గరికి రావాలి. సిక్స్త్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ ఏమో మరి ఒకసారి అన్న ఒకసారి
కొలుస్తాను నేను మా నాన్న గుండె చప్పత కొలుస్తాను ఈ ఆపరేషన్ మీకు ఆల్మోస్ట్ తీసి పోయే ముందు నాన్న మొగ్గు మీద చిన్నది స్టేజ్ దగ్గరికి రావాలి. ఒకసారి దయచేసి పేరెంట్స్ గమనించగలరు. మీరు ఒకవేళ లేట్ గా వచ్చి ఉంటే రఘురామ్ కవిత మేడం. ప్రోగ్రామ్ నిజంగా నాకు మా పేరెంట్స్ గుర్తొచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండు, వాళ్ళకు కూడా నేను ఇలా ట్రీట్ చేసేదని అనిపించింది. థ్యాంక్ యూ సార్. జామియా సార్, మీరు ఇక్కడ మంచి స్కూల్ని స్థాపించి అందరికీ విలువలతో కూడిన విద్యని అందించడానికి మాకు అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడ వర్క్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
చైర్మన్ గారు. చైర్మన్ గారికి మన వైపు నుంచి జరిపించారు పిల్లలే. ప్రతి ఒక్క టీచర్ కూడా ఎంతో ఆరాధన భావంతో పనిచేస్తూ ఉంటారు ఈ ఇన్స్టిట్యూషన్ కోసం. వీఆర్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ తెలంగాణ గ్రామర్ స్కూల్. నా మిత్రులైన జామియా గారు మీరు ఇంత ఇదిగా చేసినందుకు వారి ధన్యవాదాలు. సరిహద్దులో యుద్ధం చేసే సైనికులు మిలిటరీ కానీ ఆర్మీ కానీ మీకు జీతం కోసం చూసుకుంటున్నారు. ఎవరు జీతం ఇస్తారు అంతకంటే 10 రెట్లకి జీతం ఇస్తారు. మీరు వెళ్తారా? నేను వెళ్తాను. వాళ్ళ యొక్క జీతం కోసం చేయట్లేదు. దేశ సేవ దేశ భద్రత వాడదు. అలాగే మా స్కూల్లో పనిచేసే మీరందరూ కూడా జీతంగా కూడా చూస్తున్నారు నేను అనుకున్నాను. ఈరోజు టీచర్ ఇక్కడ తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు వాళ్ళ కొన్ని ఇతరుల ఇద్దరు ట్రైనింగ్కి వచ్చారు. అదే మా టీచర్స్ కూర్చోబెట్టినప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చారు చూడండి. మీకంటే పిల్లలు ఎక్కువ పిల్లలు నా టీచర్స్ చెప్తుంది. అది నిదర్శనం.